ఆడుతున్నారు ఈసారి ఈ సీజన్ ఎలా అనిపించింది? మా ఊర్లో కోళ్ళ పందాలాగే ఉన్నాయి వీళ్ళంతా చేస్తూ ఆరెంజ్లు ఆడుతున్నారు. వద్దులే వాళ్ళని కోళ్ళ పందాలు వాళ్ళని బెట్టింగ్ పెట్టుకుంటారు గోల్డ్ వీళ్ళ మీద, అది కూడా పెట్టలేము. అది ఏ అన్న అట్లా చెప్తాను వేస్ట్ అన్న. ఏందన్నా వాడు అయితే మణికంఠ గడు అయితే వాడు ఏం మాట్లాడతాడో వానికే తెలియదు. పెద్ద కథ నాకైతే అర్థం కాదు. మణికంఠ విగ్గు తీస్తే ఎలా అనిపించింది? నేను డ్రాయర్ తీస్తాను వాడు విగ్గు తీస్తే ఇంకా అవన్నీ జరిగేవే. విగ్గు తీస్తే ఏమవుతుంది చెప్పు, వీసి వస్తాయి అంతేముంది. ఓట్లు వేస్తారా? ఓట్లు ఎందుకు వేస్తారన్నా, మేము జగన్కి వేయలేదు వానికి ఏమొస్తాం. నిజంగా నవ్వుతారేందన్నా, ఎందుకంటే నాకు ఓటక్కు లేదు. సరే మిగతా వాళ్ళు మన నిఖిల్ ఎలా ఆడుతున్నాడు? నిఖిల్ ఇంకా ఆయనకి నీలుతుంది, ఒక పక్క నుంచి ఒకటి నీలుతున్నా ఏంది లేదు. బిగ్ బాస్ ఎత్తిపోయింది, నాగార్జున ఎత్తుకోవాలి ముల్లా మూట. వీళ్ళంతా చెడదెంగుతారు, మార్చ్ అయ్యా నన్ను పెట్టుకోయా, నాగార్జున నన్ను పెట్టుకో, వాళ్ళని దబ్బే. విష్ణుప్రియ కసిగా ఆడుతుంది నా వరకు అయితే. నా మనసు మీరు అవన్నీ అడగకూడదు, ఫీల్ అవుతారు. గెలుస్తుందా అన్న ఫస్ట్ వీడియో వచ్చు మణికంఠ గారు, తర్వాత విష్ణుప్రియ వెళ్ళిపోద్ది. విష్ణుప్రియకి ఛాన్సే లేదు. ఆమెకి ఎగ్జామ్ పేపర్ తీసుకోవడం తప్పితే రాయడం తెలియదు. జెండా ఎత్తాలి, మళ్ళా డ్రామా కంపెనీలు చేసుకోవాల్సింది డ్రామాదేవి. అంటే అంతేం బాగా ఆడట్లేదు విష్ణుప్రియ గారు. ఏం ఆడుతుంది, ముక్కుతో ఆడుతుంది. ఇలా అరే నవ్వుకన్నా. సోనియా ఎలా ఆడుతుందన్న? సోనియా ఏం ఆడుతుంది, ఏం లేదు. సోనియా నాకేమమ్మా, నేను నిరూపిస్తా, నా సత్తా చూపిస్తా. ఏందో వానికి ఇస్తా, వాళ్ళు లేనోనికి ఏమి ఇస్తా, ఉన్న దగ్గరికి రా ఊపేస్తా. సిగరెట్ మానేస్తే ఏది అడిగినా ఇస్తా అంటుంది కదా. నేను ఇంకా అన్ని మానేసుకొని ఆమె పక్కలోనే ఉంటాను, ఏమి ఇస్తుంది మళ్ళీ నాకేమి ఇస్తుంది చెప్పు. గేమ్ ఎలా ఉందన్న? గేమ్ ఏం గేమ్ అన్నా, అది మా ఊర్లో పిల్లలు కూడా ఆడరు. దాని వల్ల పబ్జి ఆడేది బెటర్ నిజంగా. అంటే వేస్ట్ వాళ్ళంతా. మన రతికా శోభశెట్టి అనుకోవచ్చా సోనియాని? షకీల్ అనుకోవచ్చు. రతికి షకీలా బాల్తో ఆడేస్తారు, అంటే ఆ బాల్ కాదు నా బాల్. శేఖర్ భాష ఎలా ఆడుతున్నాడు అన్న? శేఖర్ భాష ఒక్కటే అన్న నీట్గా ఆడుతున్నాడు, కొద్దిగా అంటే ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాడు, జనాలను చెప్తున్నాడు కొద్దిగా ఇలా చేయి. ఆయన్ని చూసన్నా నేర్చుకోరు, ఆయన భాషకు మాత్రం ఓటేయచ్చు. వీళ్ళంతా వేస్ట్. ఆదిత్యవం ఎలా ఆడుతున్నాడు? ఆదిత్యవం వేస్ట్ అన్న. వాడు అసలు బిగ్ బాస్ ఎందుకు పెట్టారో అర్థమవుతలేదు నాకైతే. అందరిని ఎలిమినేట్ చేసి తెంగి నన్ను పెట్టుకుంటే చాలు, నన్ను ఒక 10 మంది అమ్మాయిలు పెడితే చాలు, మంచిగా ఆడుతాం, ఆట ఆడుతా. నిజంగా అన్న, నాలో అంత కట్టింది, అంత వేడింది, మీకు తెలియదు. యష్మి గౌడ ఎలా ఆడుతుందన్న? గౌడ ఏంది? ఎస్పీ గౌడ అందంగా ఉంటా, మచ్చ ఉంటుంది చూడు కింద. పెదం కింద అన్న, పెదవు కింద నేను పెట్టిందే కదన్న. ఎట్లా ఆడుతుందన్న? పెద్దగా ఏం లేదన్న, ఎవ్వరు లేదన్నా. ఆ భాష తప్పితే ఎవ్వరు వేస్ట్. ఆ మణికంఠ గారు ఇట్లా బొచ్చు తీసేస్తాడు, ఇట్లా గరిపించుకుంటాడు, ఆ సెంటిమెంట్ చెప్తాడు అమ్మ గురించి. అంటే ప్రపంచంలో వాళ్ళకి అమ్మ ఉంది, మాకు లేదు. మేము ఆకాశాన్ని చూడిపడ్డాము, వాడైతే అమ్మ కడుపులో చూడిపడ్డాడు. అసలు నేను అడిగా, ఎవరన్నా ఆడియన్స్ కానీ ఆ రూమ్లో ఉన్న వాళ్ళు కానీ వాళ్ళ అమ్మ గురించి అడిగారా, లైఫ్ గురించి అడిగారా? వాడే ఫేమస్ కోసం చెప్తున్నాడు. ఆ పల్లు ప్రశాంత్ ప్లే చేసిన గేమ్ని వీళ్ళు కొనసాగిస్తున్నారే తప్పితే, వీళ్ళు బిగ్ బాస్ అనేది నీలో ఏమున్నది చూడడానికి పెట్టారు, అంతేగాని వేరే వాళ్ళు చేసిన దానికి చూపించడానికి కాదు. మిగతా కంటెస్టెంట్స్ ఎలా ఆడుతున్నారు? ప్రేరణ ఎలా ఆడుతుంది? ప్రేరణ గిరణ ఎవరు లేదు. నేను చెప్పేది ఏంది, వేస్ట్ అంటున్నా. అంతా వేస్ట్. కోడి పందాలు నేను అన్ని చెక్ చేస్తూనే ఉన్నా, వేస్ట్. నీదే బాగుంది అందుకన్నా. నేను ఆట వేరన్నా, నాదంతా నైట్ పూట ఆడే ఆట. వీళ్ళు కొద్ది కుక్కట్పల్లి పోయి వీడియోలు తీసుకున్నా వ్యూస్ వస్తాయి. నేను చెప్తా, బిగ్ బాస్ గురించి మానేయండి, కుక్కట్పల్లికి వెళ్ళండి, వీడియోలు తీసుకోండి. వాళ్ళ బయోపిక్లు బాగుంటాయి, వీళ్ళంతా చెత్త వేస్ట్. డబ్బులు